RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అయితే మీరు తమ్నేల్లో చూసారు కదా, ఆ విధంగా అయితే మహాశివరాత్రి ఫోటో ఎడిటింగ్ అనేది మన మొబైల్లో ఎలా చేయాలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో మీరు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసుకోండి, ఓకేనా. సో ఎందుకంటే ఈ వీడియోలో అయితే మనకైతే మనం యూజ్ చేసే ఫైల్కి అయితే పాస్వర్డ్ అయితే పెట్టడం జరిగింది. సో పాస్వర్డ్ పెట్టడానికి అయితే మెయిన్ రీజన్ వచ్చేసి అయితే నేను ఇచ్చే ఫైల్స్ అయితే మీరు అయితే యూజ్ చేసుకున్నారు, కానీ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూస్తలేరు. ఇక్కడ చూసేసుకున్నట్టు లాస్ట్ వీడియో సో మనకైతే 518 మెంబర్స్ చూసారు, కానీ ఇక్కడ చూసారు అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఓన్లీ 34 సెకండ్స్ మాత్రమే చూసారు, ఓకేనా. సో అందుకనేసి అయితే నేనైతే ఈ యొక్క వీడియోలో యూజ్ చేసే ఫైల్కి అయితే పాస్వర్డ్ అయితే పెట్టాను. సో ఆ పాస్వర్డ్ అనేది వీడియోలో ఉంటుంది. సో దాని అయితే ఎలా అయితే మనమైతే రిమూవ్ చేయాలి ఏం కదా అనేది మొత్తం కూడా వీడియోలో చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడ కూడా అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరైతే ముందైతే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసేసేయండి. సో ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసేసుకుంటే మీకైతే కిందనైతే డౌన్లోడ్ లింక్స్ అని మీకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ ఇదే లింక్ అయితే మీకు కనబడమే జరుగుతుంది. సో దాని అయితే ఓపెన్ చేయండి. క్లిక్ చేయగానే మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్ళడమే జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకైతే rkmaha.zip అని కనబడుతుంది కదా, దీని అయితే క్లిక్ చేసేసి సేవ్ టు డౌన్లోడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే డౌన్లోడ్స్కి అయితే సేవ్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే మీరైతే ఓపెన్ చేయండి. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి జెడ్హెచ్ యాప్ అని ఉంటుంది. సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఈ యాప్తోనైతే మనమైతే పాస్వర్డ్ అయితే రిమూవ్ చేసేస్తాం అన్నట్టు, సో ఓకేనా. సో ఒకసారి డౌన్లోడ్ చేసేసి దాన్ని అయితే ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయండి, ఓకేనా. తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు మనతో ఫైల్ మేనేజర్కి అయితే ఓపెన్ చేద్దాం. ఫైల్ మేనేజర్కి అయితే ఓపెన్ చేసేసి ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మనమైతే ఇంటర్నల్ స్టోరేజ్కి అయితే వెళ్ళేసి ఇక్కడ సో డౌన్లోడ్ ఫోల్డర్కి అయితే వెళ్ళేద్దాం. డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఉంది కదా, టెలిగ్రామ్లోకి అయితే వెళ్ళేద్దాం. టెలిగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు మనం డౌన్లోడ్ చేసుకున్నది rkmaha.zip అని, సో ఓకేనా. ఈ ఫైల్ని అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఓపెన్ చేయాలంటే ఏం లేదు, సో ఇలా మీరు అయితే లాంగ్ ప్రెస్ చేసేసి ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది కదా, ఈ 3 డాట్స్ని క్లిక్ చేసేసి ఓపెన్ విత్ అని ఉంది కదా, సో ఓపెన్ విత్ క్లిక్ చేసేసి జెడ్హెచ్ ఇంతకుముందు మనం ఇన్స్టాల్ చేసుకోమని చెప్పినాం కదా, ఆ యాప్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ వన్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అయితే ఒక ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది మహా అని. సో దీని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మనకైతే .pl ఫైల్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే ఈ విధంగా అయితే క్లిక్ చేసేసి సో దీని అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎక్స్ట్రాక్ట్ అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం అయితే డౌన్లోడ్ ఫోల్డర్లో టెలిగ్రామ్లో ఉన్నాం. సో ఓకేలా మళ్ళీ దీన్ని అయితే ప్లస్ పై అయితే క్లిక్ చేయండి, ఓకేనా. ప్లస్ పై అయితే క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ rkmaha అని ఉంది కదా, నేనైతే శివరాత్రి 2025 అనేది ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఓకే 2025 ఇచ్చేసి ఓకే ఇచ్చేసాను. ఓకే ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకైతే ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. ఎక్కడంటే మనకి డౌన్లోడ్ ఫోల్డర్లో టెలిగ్రామ్లో మళ్ళీ మనకైతే కొత్త ఫోల్డర్ rkmahashivratri 2025 క్రియేట్ అయింది. అందులో మనం ఈ యొక్క యారో సింబల్ కనబడుతుంది, దీని అయితే క్లిక్ చేసేసి ఇప్పుడున్నదైతే మనమైతే PLF ఫైల్ చూస్తాం కదా, అదైతే ఇక్కడ తెచ్చుకుంటున్నాం. సో ఇక్కడైతే మనది పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఈ పాస్వర్డ్ అనేది మీకు అయితే వీడియోలో చూపెడుతున్నాం. ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేసేయండి ఇక్కడ, ఓకేనా. సో ఇప్పుడైతే నేనైతే ఓపెన్ అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను 22 RKCT, ఓకేనా. క్లిక్ చేసి ఓకే ఇచ్చేస్తున్నాను. ఓకే చేసేస్తే ఇక్కడ మనకి పాస్వర్డ్ ఇక్కడైతే మనకి .pl అయితే రావడమే జరిగింది. సో ఇప్పుడు దీన్ని మనం పిక్సెలాబ్ యాప్లో అయితే ఓపెన్ చేసేయాలి, ఓకేనా. సో ఇప్పుడైతే నేను పిక్సెలాబ్ యాప్ అయితే వెళ్తేస్తున్నాను. సో ఇక్కడ పిక్సెలాబ్ యాప్లోకి అయితే పోతున్నాను. పోయిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ క్లిక్ చేసేసి ఓపెన్ .pl ఫైల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్లో .pl పెన్ కనబడుతుంది కదా, .pl పెన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే సో మీ మొబైల్లో ఉన్న డౌన్లోడ్ ఫోల్డర్కి అయితే వెళ్ళేసేయండి. డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీకైతే టెలిగ్రామ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఓకేనా. సో టెలిగ్రామ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. టెలిగ్రామ్ అనే ఫోల్డర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకైతే rkmahashivratri 2025 అయితే ఇక్కడ కొత్తగా అయితే క్రియేట్ అయి ఉంది. సో దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ మీకైతే మహాశివరాత్రి RKCT యూట్యూబ్ .pl పని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేస్తే ఇక్కడ ఓపెన్ అండ్ యాడ్ అయితే క్లిక్ చేయండి, ఓకేనా. ఓపెన్ అండ్ యాడ్ క్లిక్ చేసేస్తే మీకైతే మొత్తం టోటల్ ఎడిటింగ్ చేసి అయితే రావడమే జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సో ఇక్కడ మీకు కింది ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో అంతకన్నా ముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేయండి. వీడియో పట్ల మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. వీడియోకి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా. సో ఇక్కడనైతే సో ఇక్కడ మనకైతే ఇది క్లిక్ చేయగానే ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంపోర్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజ్ని అయితే క్లిక్ చేయండి. సో మీరైతే కట్ చేసిన ఫోటోని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి, ఓకేనా. మీ యొక్క కట్ చేసిన ఫోటోని అయితే ఇక్కడనే సెలెక్ట్ చేసేసుకోండి. మీకు ఎలా కట్ చేయాలి ఫోటో అని తెలియకపోయిందనుకో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంది. సో ఆ వీడియో అయితే చూసేయండి. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఓకే. సో ఇప్పుడైతే సో ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసేసుకొని సో ఓకే అనేది ఇచ్చేస్తున్నాను. సో
సో ఇలా ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ మీకు రైట్ సింబల్ ఉంది కదా, ఈ రైట్ సింబల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు నచ్చినట్టయితే ఈ ఫోటోని అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. ఓకేనా, దీన్ని అడ్జస్ట్ చేసేసుకున్న ముందు ఏం చేస్తారంటే లేయర్ ఉంది కదా, ఈ లేయర్ అనేది క్లిక్ చేసేసి ఈ ఫోటో పక్కకు మీకు ఇక్కడ 8 డాట్స్ కనబడుతున్నాయి. ఈ 8 డాట్స్ అనేది లాంగ్ క్లిక్ చేసేసి ఇలా కిందికి అయితే జరపండి. సో ఓకేనా, సో ఎలా అంటే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ కనబడుతుంది, ఈ యొక్క ఫోటో, ఈ ఫోటో కిందికి అయితే ఉండాలి. ఓకేనా, ఇలా ఈ ఫోటో కిందకి అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి సో ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటే ఏమవుతుందంటే ఈ రెడ్ కలర్ ఒక మనకి బాక్స్ టైప్ లేదు, దాని కిందకి అయితే ఈ ఫోటోని అయితే వెళ్ళడమే జరుగుతుంది. సో ఇక్కడైతే మళ్ళీ అయితే మీరైతే ఇక్కడ కరెక్ట్ ఇక్కడ సెట్ అయ్యేటట్టయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. సో ఓకే, ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకుని నాకైతే ఓకే. మీకు నచ్చినట్టయితే మీ యొక్క ఫోటోని బట్టి మీరైతే అడ్జస్ట్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ లేయర్ అయితే క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ మీ పేరు అనే ఒక టెక్స్ట్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ లేయర్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది కదా, ఏ ఆప్షన్ అయితే క్లిక్ చేసి 8 అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే మీ పేరు అయితే రాసేసుకోండి. సో నేను ఇప్పుడైతే నా పేరు అయితే రాసేసుకుంటాను, రామకృష్ణం. ఓకే, సో ఈ విధంగా అయితే రాసేసుకున్నాను. రాసేసుకున్న తర్వాత ఓకే అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేసేసుకొని దీన్ని ఈ విధంగా అయితే మీకు కరెక్ట్ ఇక్కడ అడ్జస్ట్ అయ్యేటట్టయితే మీరైతే పెట్టేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకున్నాను. సో ఫైనల్గా ఇది ఓకే. సో ఫైనల్గా సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి సేవ్ యాస్ ఇమేజ్ అయితే క్లిక్ చేసేసి జేపీజీని పిఎన్జీ పెట్టండి, డిఫాల్ట్ని అల్ట్రా పెట్టండి. అప్పుడైతే మీకు అయితే ఇమేజ్ అయితే చాలా అంటే చాలా క్లారిటీగా హెచ్డీలో అయితే సేవ్ అవడం జరుగుతుంది. ఓకేనా, సో తర్వాత ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేస్తే మనకైతే గ్యాలరీలోకి అయితే సేవ్ అవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా, సో వీడియో పట్ల మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయని కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్.